వెంకటరెడ్డి గారు ఇదండి పరిస్థితి. లైఫ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఒక సెక్షన్కి సంబంధించి, 111కి సంబంధించి. ఇంకా నయం ఉరిశిక్ష చేస్తారని చెప్పలేదు సంతోషం లాయర్ గారికి. ఉరిశిక్ష చేస్తారు సాయంత్రం పూట రాయచోటి. సాయంత్రం సాయంత్రం ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, ఉరిశిక్ష చేస్తారని చెప్పలా. సంతోషం దగ్గర విషయం సార్. ఎందుకంటే ఎదుగోండి మీరు చూసే మీరు చెప్పిన ఆయన జనసేన నాయకులు అవును, ఆయన మనోభావాలు జోగినేని మణి. అవును సార్, ఆయన మనోభావాలు రాత్రి దెబ్బతినిపోయినాయి. తెల్లారు నిద్రపోవాలి. ఆయన నిద్రపోకుండా నిద్ర కళ్ళలో అయ్యే గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి సమాజానికి బాగా ఈ ప్రభావితం అయిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు. పెట్టిన కేసులు సార్. ఎందుకంటే నేను కూడా ఆ పత్రికలో చూసి, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు కాబట్టి వర్గ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు. ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఒకసారి రీసౌండ్ వస్తున్నది ఒకసారి చూడండి వెంకటరెడ్డి గారు. మీ దగ్గర రీసౌండ్ వస్తున్నట్టు నా వాయిస్. జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏది వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాడంట. ఏది ఇప్పుడు ఆయన 3 నెలల నుంచి సమాజంలో రాజకీయాలకు దూరం కాదు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అప్పుడు అని ఉండదు కదండి. క్రైమే కదా, తప్పే కదా. మీరు ఇప్పుడు మళ్ళీ చెబుతారు, నాకు అర్థం కాలేదు. కాదండి, మీకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారండి? సిఐడి ఎప్పుడు నోటీసులు ఇచ్చింది మీకు? నేను ఒక మాట ఇప్పుడు ఎవరికన్నా నిజంగా విభేదాలు రెచ్చగొట్టేటట్టుంటే అప్పుడు ఎక్కడ పడుకున్నారు, ఎవరితో పడుకున్నారు అంటున్నా. కోమాలో ఉన్నారు ఆ రోజు చచ్చిపోయారు. మీ గవర్నమెంట్ అని కదా అప్పుడు. మా గవర్నమెంట్ ఏదండి, కోర్టు కూడా వెళ్ళొచ్చు. కోర్టులో అసలు న్యాయాలు జరగట్లేదు కదా. అసలు పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదండి, కోర్టుకి ఏం వెళ్తారు? ఒక నిమిషం వినండి సార్. నిన్నగాక మొన్న ఆ ఏబి వెంకటేశ్వరరావు అనే అతను, ఇప్పుడు ప్రభుత్వం పోస్ట్ కూడా ఇచ్చింది, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్ చూడండి. ఖాళీ కోటికి సరిపోవు వెధవ, వాడు మళ్ళీ రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఇది కదా విద్వేషాలు రెచ్చగొట్టి. మరి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకున్నంత నా డాషులారా పేకలు పిసికి చంపేస్తా, ఒక్కొక్కరిని పిసికి చంపేస్తా అన్నాడు. ఇది కదా వర్గ విభేదాలు రెచ్చగొట్టేది. సరే మీరు చెప్పారు, మీరు కొన్ని అంశాలు చెప్పారు. మీరు అరెస్ట్ చేయవలసింది కదండి, మీ హయాంలోనే జరిగింది కదా. మీరే పోలీసులు చెప్పాల్సింది కదా. అరెస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, లోకేష్ అరెస్ట్ చేయండి అని. మీరు చెప్పేది ఏంటంటే అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయకపోవడం కాదండి, మీకు తప్పు అనిపించి, తప్పు నిజంగా ఆయన అతిక్రమించారు, తప్పు అనిపించింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్ ఒకటి చెప్తాడు, రాజకీయ పార్టీ నాయకులుగా కొంత అగ్రెసివ్ గా కొన్ని సమయాల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మీద అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జైలుకు పోవాలి ఆ లెక్కలో. అదేంటండి, కాదు పట్టాభి మర్చిపోయారా? అసలు మీరు గతం మర్చిపోతున్నారా వెంకటరెడ్డి గారు? పట్టాభి మాట్లాడింది లంబూతులు సార్. పట్టాభిని ఒక్కడిని అరెస్ట్ చేసింది. అయ్యన్న పాత్ర ఏమయ్యాడు? అయ్యన్న పాత్ర మాట్లాడిన భాష లేదు, మహిళా మంత్రికి సంకనాకం అన్నాడు. అదేనండి, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? చెప్పులు చూపించి పేకలు పిచ్చుకో రాజకీయ నాయకుడు చంపేస్తా, ఎమ్మెల్యే డాష్ అని కాదండి, మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? కాదు, నాకు క్వశ్చన్. మీకు తప్పు అనిపించింది, రైట్ కాదు. మీ ప్రభుత్వంలో అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు నేను చదువుతున్నాను సార్, ఇప్పుడు కూడా చెలరేగి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా ప్రభుత్వం కోర్టుకి వెళ్ళండి సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా కోర్టుకి వెళ్ళండి అని. డెఫినెట్ గా సార్, మేము ప్రైవేట్ కేసులు వేస్తాం, వేయండి, ఖచ్చితంగా మీరు వేయండి. ఎవరైతే కక్షపూరితంగా కేసులు పెట్టారో ఆ పోలీసులు కూడా అందరికంటలా పోలీసుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సీఏని కూడా బెదిరిస్తున్నారు. ఒక సీఐని, ఆయన రేంజ్ ఏంటి? ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆయన కూడా డైరెక్ట్ గా అంటున్నారు.